హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ సరోజ అండి. వెల్కమ్ టు సరోజ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మ్యాంగోతో సేమియాతోటి ఒక మంచి రెసిపీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి. మనకు ఎంత అంటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. మీరు ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటే అంత బాగుంటుంది. పిల్లలు అయితే ఎక్కువ ఇష్టపడతారు. మనకి సమ్మర్లో కూల్గా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. మనకి హెల్త్ పరంగా వస్తే చాలా మంచిది. ఇప్పుడు స్టవ్ అంటు పెట్టుకొని 2 స్పూన్ల సేమియా వేసుకోవాలి. సేమియాని మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది వేయకూడదు, అట్టిగానే డ్రై రోస్ట్ చేసుకోవాలి. అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా దాన్ని వేపుకోవాలి. చూడండి, కొంచెం బ్రౌన్ కలర్ వస్తే సరిపోయింది. మనకు ఆ కలర్ వస్తే సరిపోయింది. ఇప్పుడు మనం అందులో వాటర్ వేసుకోవాలి. ఒక కప్పు ఒకేసారి వేయకుండా కొన్ని కొన్ని వేసుకుంటా సేమియానంతా కలుపుకోండి. చూడండి, ఒకేసారి వేయకూడదు, కొన్ని కొన్ని వేసుకుంటా సేమియా అంతా కలిసినాక వాటర్ అన్నీ వేసుకొని దాన్ని సేమియాని ఉడికించుకోవాలి. చూడండి, మనకు ఒక కప్పు ఒత్తిడిగా పడతాయి. సేమియా అంతా ఉడకాలి. చూడండి, మనం చేత పట్టుకుంటే కొంచెం సాఫ్ట్గా కావాలి. ఉడికింది కదా. ఇప్పుడు పాలు వేసుకుందాం. 2 కప్పుల పాలు వేసుకోండి. అంటే మనకు ఇవి ఒక హాఫ్ లీటర్ అవుతాయి. చిక్కడి పాలు వేసుకోండి. ఇప్పుడు పాలు వేసుకున్నాక ఒకసారి దాన్ని అంతా కలుపుకుందాం. ఇప్పుడు కట్లెట్ పౌడర్ కానీ కార్న్ఫ్లోర్ కానీ 1 స్పూన్ తీసుకోండి. కొన్ని పాలు వేసి దాన్ని కలుపుకోవాలి. కట్లెట్ పౌడర్ లేకున్నా కార్న్ఫ్లోర్ అయినా తీసుకోవచ్చు. 1 స్పూన్ దాకా తీసుకొని దాన్ని కలిపి పక్కకు పెట్టుకొని ఇప్పుడు సేమియా ఉడకాలి. మనకు కొద్దిగా చిక్కబడాలి పాలు కొద్దిగా చిక్కగా అయినాక మనం కలిపి పెట్టుకున్న కట్లెట్ పౌడర్ ఒకసారి మళ్ళీ కలుపుకొని పాలల్లో కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోవాలి. చూడండి, పాలు మనం కట్లెట్ పౌడర్ వేసుకున్నాక కొద్దిగా చిక్కగా అవుతాయి. స్టవ్ సిమ్లో ఉంచుకొని దాన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక ఇలాచి అట్లా వేసుకోండి తుంపి, లేకపోతే వేసుకోకున్నా పర్లేదు. మన కట్లెట్ పౌడర్లో ఎన్నెల ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి వేసుకోకున్నా పర్లేదు, వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు పాలన్నీ చిక్కగా అయినాయి కదా మనకు. చూడండి, అట్లయితే సరిపోద్ది. స్టవ్ ఆపుకొని ఇప్పుడు పాలు బొత్తిగా చల్లారించుకోవాలి. దాన్ని పక్కకు పెట్టుకొని మామిడికాయ నేను ఒకటి బెంగినపల్లికాయ తీసుకున్నా. మీ దగ్గర ఇవి మీకు ఉంటే అవి తోడు చేసుకోండి. నేను కొద్దిగా పెద్దగా ఉన్నది కాబట్టి ఒక కాయతోడు చేస్తున్నా. చిన్నగా ఉంటే 2 తోడు చేసుకోండి. ఇప్పుడు మనం దాన్ని శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని దానిపై తొక్కంతా తీసుకొని దాన్ని ముక్కల్లా కట్ చేసుకోవాలి. చూడండి, అట్లా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటే సరిపోద్ది. ఈ సమ్మర్లో ఈ స్వీటు ఇలా చేయండి ఒకసారి, చాలా బాగుంటుందండి. మనం ఇది జ్యూస్ లాగా అయినా స్వీట్ అయినా ఏదన్నా అనుకోండి, అంత సూపర్ ఉంటుంది. ఇప్పుడు కొన్ని బాదాములను జీడిపప్పులు కొంచెం వీటిని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వీటిని మనం పక్కకు పెట్టుకుందాం. చూడండి, ఇప్పుడు మిక్సీ జార్లో మనం కట్ చేసుకున్న మామిడి ముక్కలు ఒక 3/4 కప్పు బెల్లం వేసుకోవాలి. మీకు బెల్లం వద్దనుకుంటే చక్కెర సుత వేసుకోవచ్చు. బెల్లం కొంచెం మెత్తడి వేసుకుంటే మనకు మిక్సీలో మంచిగా దంగుతుంది. ఇప్పుడు ఒక 2 స్పూన్ల దాకా నీళ్ళు వేసుకొని దాన్ని మెత్తగా పట్టుకోవాలి. చూడండి, అట్లా మెత్తగా పట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు దాన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. అదంతా ఒకసారి అంతా మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకొని
చూడండి. ఇప్పుడు దాన్ని అంత ఒకసారి కలుపుకొని మనం సేమియాని వేసుకోవాలి. చల్లారింది కదా, పూర్తిగా చల్లారినాకనే వేసుకోవాలి. దాన్ని కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోవాలి. సేమియాని సుతం ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకొని కలుపుకోండి. చూడండి, ఆయన తీసుకొని మనం ఒకసారి అంతా కలిపేసుకోవాలి. కలుపుకున్నాక మామిడి ముక్కలు కొన్ని ఉంచుకున్నాం కదా, కొన్ని వేసుకోవాలి. మనకు తింటప్పుడు తగులుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చియా సీడ్ నానబెట్టుకున్న, ఇవి చాలా మంచిదండి మనకి హెల్త్ పరంగా అయితే చాలా అంటే చాలా మంచిది. చూడండి, ఇవి లేకపోతే సజ్జ గింజలైనా వేసుకోవచ్చు. నానబెట్టుకొని ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకుంటే మనకు నానతాయి అట్లా. చూడు, ఇప్పుడు కొన్ని ఐస్ కిట్లు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అదంతా ఒకసారి కలుపుకోవాలి. చూడండి, మనకు ఆ చిక్కగా ఉంటే సరిపోయిద్ది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పక ట్రై చేయండి ఇలా ఒకసారి. మనం ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకుందాం. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు కట్ చేసి. ఇప్పుడు అదంతా ఒకసారి కలిపేసుకుందాం. చూడండి, ఇప్పుడు దాన్ని సర్వింగ్ చేసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళకు, పిల్లలకు కానీ పెద్దలకు కానీ, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇస్తే హ్యాపీగా తినేస్తారండి. ఈ సమ్మర్లో కూల్గా ఇలా ఇవ్వండి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తాగొచ్చు, అంత మంచిదండి ఇది. తప్పక ఇలా చేసుకోండి ఒకసారి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీది నుంచి మళ్ళీ కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇలా సర్వ్ చేయండి. లేకపోతే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా, మీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడైనా ఇలా సర్వింగ్ చేసి ఇవ్వండి. మిమ్మల్ని మెచ్చుకుంటారు, అంత బాగుంటుంది. ఇప్పుడు కొన్ని మామిడి ముక్కలు తీసుకొని సర్వింగ్ చేసుకున్నాడే చాలా బాగుంటుందండి. తప్పక ట్రై చేయండి. నచ్చిందంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. చాలా బాగుంటుంది. తప్పక ఇలా ట్రై చేయండి. మనకు ఈ సమ్మర్లో కూల్గా